ప్రేమను మన పైన చూపించిన ఆ ప్రియ ప్రభువుని ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతం, దాన్ని ఎలా వర్ణింపగలం ప్రభు అంటూ ఆయన ఇప్పటి వరకు పాటలతో స్తుతిస్తూ ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి సిద్ధపడిన హృదయాలతో మనం చేరువచ్చి ఉండగా దైవ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 8-9 వచనాలని నేను చదువుతున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. యేసు వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. అలానే పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక లేఖన భాగాన్ని కూడా చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఆఖరి భాగాన్ని నేను చదువుతున్నాను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కొంచెం దాని పైనుంచి కూడా చదువుతాను. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చాలు. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు దినాన దేవుని సన్నిధానానికి చేరువచ్చిన మనం ఆయన ఏమై ఉన్నాడో, ఆయన యొక్క శ్రేష్టత, ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క గుణలక్షణాలు, వాటి యొక్క ప్రత్యక్షతను పొందుకున్న మనం ప్రభువుని ఆ వ్యక్తిత్వాన్ని బట్టి, ఆ గొప్పతనాన్ని బట్టి, ఆ శ్రేష్టతను బట్టి ఆయన మనం ఆరాధించే అనుభవంలోకి రావాలి. మనమేమై ఉన్నామో, మనం పొందుకున్న ధన్యత ఏంటో, మనం పొందుకున్న భాగ్యం ఏంటో, మనల్ని ప్రభువారు ఏ విధంగా చేశారో ఆ ప్రత్యక్షతను, ఆ జ్ఞాపకాలను తెచ్చుకున్న మనం మన హృదయంలో నుంచి కృతజ్ఞతాపూర్వకమైన అనుభూతి, ఆ భావం కలగాలి. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఈ 2 అనుభూతులు మన ప్రభు వారికి మన హృదయంలో నుంచి అందజేయటానికి చేరివచ్చాం. అదే ఆరాధన అనుభూతి, అదే కృతజ్ఞత అనుభూతి. ఆరాధన అనుభవం, ఆరాధన అనే ఆ అనుభూతి, అది ప్రభువారిని బట్టి, ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి, ఆయన యొక్క శ్రేష్టతను బట్టి, ఆయన యొక్క అమూల్యతను బట్టి. కృతజ్ఞతాపూర్వకమైన అనుభూతి, కృతజ్ఞతాపూర్వకమైన అనుభవం, అది మనల్ని బట్టి, ఆయన మనకు చేసిన కార్యాలను బట్టి, ఆయన మనకిచ్చిన ధన్యతను బట్టి, మనం పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి, మనం పొందుకున్న ధన్యతలను, భాగ్యాలను బట్టి. అయితే మన ప్రభువారిని 2 అనుభూతులతో హృదయపూర్వకంగా ఆయన స్తుతిస్తే ఆయన ఆశాంతం దాన్ని అంగీకరించి ఆస్వాదించి మనల్ని ఆశీర్వదిస్తాడు. అదే లేఖనంలో మనం తెలుసుకుంటున్న సత్యం, ఎప్పటికే నేర్చుకున్న సత్యం. అయితే ఈ ఉదయం లేఖనంలో నుంచి ఆయన ఏమై ఉన్నాడో, మనం ఆయన ద్వారా ఏం చేయబడ్డామో ఇప్పటికే ఆ 2 వచనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన మనల్ని స్వస్థపరిచాడు. మనం యోహాను సువార్త 5వ అధ్యాయంలో చదివాం కదా, ఆ సందర్భం మనం ఎరిగిన వారమే. అక్కడ దాదాపుగా 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉన్నాడు. అతని గురించి, ఆ వ్యాధి గురించి రాయబడలేదు, కానీ ఆయన లేవలేని పరిస్థితిలో, ప్యారలైజ్ అయిపోయిన స్థితిలో అక్కడే ఉండిపోయాడు. ఎవరో కూడా ఆయనకి సహాయం చేయలేని స్థితిలో ఉన్నాడు. ఎవరో కూడా ఆయన స్వస్థపరచలేని స్థితిలో ఉన్నాడు. ఇది యేసు ప్రభు వారు చేసిన సూచక్రియ, అది మనం ఎరిగిన వారమే. యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు, సూచక్రియలు చూస్తే, ఆయన చేసిన స్వస్థతలను మనం గమనిస్తే, అమ్మ కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను,
నువ్వు నమ్ముతున్నావు కదా, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అని ఆయన చేసిన సూచక్రియలో మనం గమనిస్తాం. కానీ ఈ సూచక్రియ దగ్గరికి వచ్చేసరికి అక్కడ విశ్వాసం కనపడదు. ఆ 38 ఏండ్ల నుండి అక్కడే ఉన్న ఆ వ్యక్తి ప్రభువు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను స్వస్థపరచు అని బ్రతిమాలినట్టు అక్కడ కనపడదు. అక్కడ మనం చదివితే 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 6వ వచనంలో అక్కడ రాయబడి ఉంది, యేసు వాడు పడియుండుట ఆయనే చూచాడు, ఆయనే వాడి యొక్క స్థితిని చూశాడు. తర్వాత రాయబడిన మాట, వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఆయనే ఎరిగాడు. ఆ తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటి, తర్వాత స్వస్థపడగోరుచున్న వానిని ఆయనే అడిగాడు. ఇందాక కింద మనం చదువుకున్నాం, ఆయనే వానిని స్వస్థపరిచాడు. ఈ 38 ఏండ్ల నుండి పడిపోయిన మనిషి కదా, అది ఎక్కడ జరిగింది? ఆ స్థలం బెతస్తా అనే అనబడిన కోనేరు. బెతస్తా అన్న మాటకు అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ గ్రేస్, హౌస్ ఆఫ్ మర్సీ. అక్కడే మనం చదువుకున్న 5వ అధ్యాయం ప్రారంభ వచనంలో యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఆ మంటపం, ఆ కోనేరు, బెతస్తా అనబడిన కోనేరు అని ఉంది. ఆ కోనేరు దగ్గరే 38 ఏండ్ల నుండి లేవలేని స్థితిలో, ఎవరి సహాయం పొందుకోలేని స్థితిలో, స్వస్థత కోసం ఎదురు చూస్తున్న స్థితిలో ఆయన అక్కడ పడిపోయి ఉన్నాడు. ఆ అధ్యాయం చదివితే ప్రారంభంలో యేసు ప్రభువారు ఆ యెరూషలేముకి ఒక పండగ సందర్భంగా ఆయన వెళ్ళాలనుకున్నాడు. కానీ యెరూషలేములోకి ఆ పండగను ఆచరించాలని, లేదంటే ఆ యూదులకున్న ఆచారాన్ని ఫాలో అవ్వాలని, ఆ పండగలో ఆయన ఏదో వారితో ప్రసంగించాలని, మాట్లాడాలని ఆయన ఆశపడలేదు. కానీ ఆ సందర్భాన్ని బట్టి యెరూషలేముకి వచ్చిన ఆయన దేనికోసం వచ్చాడు అని అంటే, ఆ స్థితిలో ఉన్న వ్యక్తిని స్వస్థపరచడానికి ఆయన వచ్చాడు. ఆ రోజు 38 ఏండ్ల నుండి లేవలేని స్థితిలో ఉన్న అతన్ని స్వస్థపరిచింది ఏంటి? అప్పుడే మనం చదివాం, ఆయన వానితో చెప్పగా, ఆయన మాట ఆయన స్వస్థపరిచింది. ఆ రోజు నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడు అని ఆయన తన నోటి ద్వారా చెప్పిన ఆ మాట ఆ వ్యక్తిని స్వస్థపరిచింది. 38 ఏండ్ల నుండి స్వస్థత లేని ఆయన్ని, మనల్ని, ఆ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటుంటే మనమే జ్ఞాపకానికి రావాలి, మన పూర్వస్థితే జ్ఞాపకానికి రావాలి. మనమేమి ప్రభు దగ్గరికి వెళ్ళలేదు, ప్రభువా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని బ్రతికించు, మమ్మల్ని స్వస్థపరచు, మాకున్న ఈ పాపం నుంచి తొలగించు అని కదా. ఆయన తానే మొదట మనలను ప్రేమించాను, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయనే మనల్ని స్వస్థపరచడానికి ఆ గొప్ప స్థానాన్ని, తండ్రితో కూడా సమానముగా ఉండుట, ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి మన దగ్గరికి ఆయనే వచ్చాడు. ఆయనే మనల్ని చూచి కదా, అక్కడ రాయబడిన మాట, వానిని చూచి వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఎరిగి వానితో మాట్లాడి వానిని స్వస్థపరిచాడు. మన దగ్గరికి వచ్చి, మన స్థితిని చూసి మన దగ్గరికి వచ్చి, మన పాపములన్నిటినీ తన మాటతో కాదులే కానీ ఆయన స్వస్థపరిచింది. పేతురు పత్రికలో మనం చదివాంగా, ఆయన పొందిన గాయాలు పొందింది ఆయన, స్వస్థత కలిగింది మనకి. ఏమండి, ట్రీట్మెంట్ ఒకరికి, రిజల్ట్ ఒకరికి అన్నట్లు. ఇదే పేతురు రాసిన పత్రికలో ఆ మాటలు, ఒక 2 మాటలు మనం చదువుకొని మనం ఆరాధనలో ముందుకు వెళ్దాం. చూడండి, పేతురు రాసిన పత్రికలో ఆ మాటలు మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. 21వ వచనం ప్రారంభ మాట, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. నేను ఇలా చదువుతున్నాను, క్రీస్తు నా కొరకు, మన కొరకు బాధపడి. ఆ తర్వాత 4వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం, క్రీస్తు శరీరమందు నా కొరకు శ్రమపడి, మన కొరకు శ్రమపడి. ఆ తర్వాత ఇందాక చదువుకున్న లేఖన భాగంలో 24వ వచనం చదివాం కదా, 2వ అధ్యాయంలో, ఆయన తానే తన శరీరమందు
తన శరీరమందు నా పాపములను మన పాపములను మోసుకొని 3వ అధ్యాయంలో మరొక మాట మనం చదువుదాం. 3వ అధ్యాయంలో 18వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. 3:18లో క్రీస్తు శరీర విషయములో చంపబడి, క్రీస్తు శరీర విషయంలో ఆయన తాను పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది అని మనం చదివాం కదా. ఈ ఉదయం ఆయన్ని బట్టి మనం పొందుకున్న ధన్యత ఏంటంటే, లేదంటే మనం ఎవరం అనంటే ఆరాధనకు చేరువచ్చిన మనం ఆరోగ్యాన్ని, స్వస్థతను, గొప్ప భాగ్యాన్ని పొందుకున్న వారం. ఆ స్వస్థతను మనకి ఇవ్వటానికి ఆయన తన శరీరమందు గాయాలు పొందాడు, తన శరీరమందు మన కొరకు బాధపడ్డాడు, తన శరీరమందు మన కొరకు శ్రమపడ్డాడు, తన శరీరమందు మన పాపములను ఆయన మ్రాను మీద మోసాడు, తన శరీరమందు మన కొరకు ఆయన చనిపోయాడు. ఆ క్రీస్తు శరీరమే లేకపోతే మనకు స్వస్థత లేదు. అందుకే ఉదయం ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ఉన్న పాత్రలో మనం పాలు పంపులు పొందుతున్నాం. ఆయన రక్తమే లేకపోతే మనకి ధన్యత లేదు, మనకి పాపముల నుంచి విమోచన మనకు లేదు. ఈ ఉదయకాల సమయంలో ఆయన్ను బట్టి, ఆయన యొక్క గొప్పతనం బట్టి, ఆయన యొక్క ఔన్నత్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. మనల్ని బట్టి, నన్ను బట్టి, ప్రభువు నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి, ప్రభువు నాకు చేసిన కార్యాలను బట్టి నేను ఆయన్ని స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించాలి. ఈ ఉదయం హృదయపూర్వకంగా మన హృదయాల్లో నుంచి ఆ అనుభూతిని ప్రభువుకు సమర్పిద్దాం. బెతస్తా హౌస్ ఆఫ్ గ్రేస్ కృప ద్వారా, ఆయన కృప ద్వారా మనం స్వస్థపరచబడ్డాం, రక్షింపబడ్డాం, విమోచింపబడిన మనం మనస్ఫూర్తిగా మన విమోచకుని, మనల్ని స్వస్థపరిచిన ప్రభువుని హృదయపూర్వకంగా స్తుతిద్దాం. ప్రభువుని ఆరాధించడానికి సహాయకరంగా ఈ పాట మనం పాడుకుందాం. పాలుగారే దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో. పావనమైన దేహం ఆయనది, పరిశుద్ధమైన దేహం ఆయనది, ఆ శరీరం ఆయనది. కానీ ఆ శరీరం మీద ఎన్ని గాయాలు, ఎన్ని దెబ్బలు, అవి నా దెబ్బలు ఆయన మీద వేసుకున్నాడు. ఆ చరణాన్ని, దాని అనుబంధ పల్లవిని పాడుతూ ప్రభువుని స్తుతిస్తూ ఆరాధనలో ముందుకు సాగుదాం. పాలుకారే దేహంబు పైన పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడి వీధిని నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిని నడిచాయి. నోరు తెరువలేదాయే ప్రభు, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రభు, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర.